మనం ఇప్పుడైతే మామిడికాయ పికిల్ అయితే పెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మామిడికాయలు ఇలా సన్నగా కోసుకొని మొత్తగా అయితే కారం వేసుకోవాలి. చూడండి, తర్వాత కలుపుకోవాలి. ఇందులో అయితే మనము రాక్ సాల్ట్ వాడతాం. ఇంకా ఇవి కొన్ని బియ్యం వేసుకోవాలి. బియ్యం కాదు, ఏంటది నవ్వకండి. అరే ఆపరా, ఇది కల్లుప్పు దంచి వేసుకోవాలా? ఓ దట్ ఈస్ కల్లుప్పు దంచేసుకోవాలి. సరిపోద్దా? ఉప్పు ఎక్కువైందని పది కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఇది మిక్చర్. దీని ఏ మిక్చర్ చెప్పండి? ఎల్లిపాయలు, మెంతులు, ఎల్లిపాయ, అల్లం, ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ, మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపి మనమైతే మిక్సీ పట్టేసుకొని లేకపోతే నూరేసుకొని ఇలా ఒక మిక్చర్ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి వేసుకోవాలి గాయస్. మనం ఎక్కువ వేస్తే క్రిస్పీగా అండ్ క్రంచీగా చాలా బాగుంటుంది. అవును గాయస్. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆయిల్ వద్దయ్యా? ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మర్చిపోయాము, ఇప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకోకుండా కలుపుకుంటేనే బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే ఇలా మామిడికాయ పికిల్ తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సమ్మర్లో అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో, కరకర లాడుతుంది. చూడండి, మనమైతే ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు, 3 వేసుకుందాం, సరిపోలేదు. ఇప్పుడు మొత్తం కలిపి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా పట్టేసిందో ఆయిల్ అయితే 2 నిమిషాల్లోనే. చాలా బాగుంది. ఇంకొంచెం సరిపోతే మనం వేసుకోవాలి ఇంకో టేబుల్ స్పూన్. మొత్తం మరి 4 టేబుల్ స్పూన్లు అయ్యాయి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్గా అయితే వస్తుంది. ఇలా మంచిగా గట్టిగా కలుపుకోవాలి గాయస్. ఇప్పుడైతే మనం జాడి తీసుకోవాలి. జాడి ఇవ్వండి. మా దగ్గర అయితే పెద్దది ఉంది, మీ దగ్గర కావాలంటే చిన్న సైజు తీసుకోవచ్చు. ఇది మీరు అక్క ఆయిల్ సరిపోతుందా చూడు? అడుగు కొంచెం ఆయిల్ పోయాలా జాడీలా? మళ్ళీ అన్నిటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. చాలు చాలు చాలు. మళ్ళీ ఎక్కువ అయితే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది. అసలు పచ్చడి అంటే ఆయిల్. కారం ఎట్టుందో చూడు కొంచెం. చూడండి, కారం ఉప్పు సరిపోతే ఇప్పుడు వేసుకోండి. కారం అయితే టేస్ట్ చేయాలి ఎట్లుందో. అక్క టేస్ట్ చేసి డాడీ జస్ట్ పైన కారం అయితే ఏమనుకుంటున్నా? పెద్ద వాడా పెద్దోడు బా. చాలా బాగుంది గాయస్. ఆహా, బాగుందా? ఉసిరికాయలు చంపుతాను. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒక 11-12 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే పట్టింది. ఇలా మళ్ళీ లాస్ట్ కూడా
ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇది చూడండి, మనం కలిపేసేసరికి ఎమ్మటే దీన్ని మొత్తం పట్టుకొని కలర్ ఎలా వచ్చిందో కాగబెట్టి చల్లార్చేద్దాం. ఇంకా అందులో వేసేయడమే. ఇప్పుడు ఇంకా వేయబోతున్నా. బాగానే ఉందంట. చూడండి అసలు ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో చూడండి. ఎమ్మటే త్వరగా పట్టేసేటట్టు కలపాలి. ఏమంటే అన్న చూడు నువ్వు. నాకు తెలీదు. అమ్మో చాలు. మాగా అయితే జారి లోతుగా ఉంది గాయస్. నేనుగా ఇప్పుడైతే ఇంక వేసేద్దాం. చూడండి మినిమం జాడీకి 10% కూడా రాదు ఇది. ఏంటక్క తీసి దెబ్బతో అయ్యో చిన్న పచ్చడి కూడా ఉందిగా పెట్టాలా దానికి వచ్చినమ్మ. చూడండి ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కుదిరిందో. ముందు పెట్టు దీని మీద. ఇప్పుడైతే ఇంకా దీని మీద మూత పెట్టేసుకోవాలి. నీ వెనకాల ఉంది. క్లాత్ కడదామా? ముందు పెట్టట పెట్టు. చూడండి అక్కడైతే పెట్టేసాం. నీ పట్టు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇదైతే మన మామిడికాయ పికిల్.